రాజధాని అమరావతి రూపురేఖలు మారిపోనున్నాయి. రాజధాని గ్రామాల్లో గ్రీనరీ భారీగా పెరగనుంది. రెండు వైపులా 640 కిలోమీటర్ల పొడవున ట్రంక్ రోడ్లు రానున్నాయి. 133.3 కిలోమీటర్ల పొడవున ప్లాంటేషన్ రోడ్ సెంటర్లో బఫర్ జోన్లు ఏర్పాటు చేశారు. 190 ఎకరాల్లో శాఖమూరు పార్కు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మల్కాపురం వద్ద 21 ఎకరాల్లో రిక్రియేషన్ పార్కు ఏర్పాటు చేస్తారు. కురగల్లు వద్ద 20 ఎకరాల్లో బయోడైవర్సిటీ పార్కు రానుంది. 497 చిన్నవి, కొంచెం పెద్ద పార్కులు ఏర్పాటుకు ప్రణాళికలు రెడీ చేశారు. కృష్ణాయపాలెంలో 71 ఎకరాలు, నీరుకొండలో 158 ఎకరాల్లో రిజర్వాయర్లు రానున్నాయి. శాఖమూరు పార్కులో అమ్యూజ్మెంట్ పార్కు అభివృద్ధికి 31 ఎకరాలు కేటాయించారు. 50 ఎకరాల్లో రిజర్వాయర్ ఏర్పాటు, బోటింగ్, మ్యూజికల్ ఫౌండేషన్, ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. ఎకో రిసార్ట్ 10 ఎకరాల్లో కన్వెన్షన్ హాల్లో రెస్టారెంట్స్, 48 కాటేజీలు వస్తాయన్నారు. పబ్లిక్ పార్క్ కోసం 30 ఎకరాల్లో సైక్లింగ్, వాకింగ్ సదుపాయాలున్నాయి. ఫ్లవర్ పార్కులకు 20 ఎకరాలు కేటాయించారు. ఇక్కడే 10 గార్డెన్లు ఏర్పాటు చేస్తామన్నారు.